మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. సామెతల అధ్యాయము 5వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో మనం చూసుకుంటే 3 విషయాలను మనం నేర్చుకుందాం ఈ దినమున. ఒకటి, మన జీవితంలో ఏం చేయకూడదు అంటే స్వబుద్ధి ఆధారం చేసుకోకూడదు. 2, నీ జీవితంలో నేను జ్ఞానిని కదా అని అనుకోకూడదు. 3, నీ జీవితంలో నీ కలిగిన దాన్ని బట్టి దేవునికి ఈటలో మర్చిపోకూడదు. ఒకటి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. 2, మన జీవితాల్లో జ్ఞానిని కదా అని అనుకోకుండా మన జీవితాన్ని మనం ప్రవక్తను మన యొక్క స్థితిని బట్టి ఆ చెడుతనాన్ని అసహించుకునే స్థితిలోనికి రావాలి. 3, ఆయన సన్నిధిలో ఈటలో నేర్చుకునే స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. ఈ యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతున్నట్లుగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ యొక్క ప్రవర్తన అంతటిదందు ఆయన అధికారములో ఒప్పుకోనము. అప్పుడు నీకు కలిగిన స్థితిని బట్టి నీ త్రోవ సరళం చేయబడుతుంది అంటాడు. అయితే ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా సృష్టించబడిన ఈ సృష్టిలో ఆదాము అవ్వగారి యొక్క జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డారు అంటే వారిని ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నారు. ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతున్నట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారంట, మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అనుకుంటూ ఉన్నాడు దేవుడు. అలాంటి స్థితిలో వారు మాట్లాడుకొని ఇప్పుడు ఏం చేశారంటే ఒక నరుని సృష్టించాడు. ఈ నరుని సృష్టించిన ప్రణాళిక ఏమిటి? వారిని ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్న ఏర్పాటు ఏమిటి? వారి జీవితాలను బట్టి వారి యొక్క మహిమ స్వరూపం ఎవరిదంటే దేవుని పోలిక. ఆ దేవుని పోలికగా నడిపించబడాల్సిన వారి యొక్క జీవితాల్లో ఇప్పుడు ఏం చేయబడుతున్న స్థితిని గుర్తు చేసుకుంటే వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడంట. 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. దేవుడు ఎట్లా అనగా వారిని ఆశీర్వదించను, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, ఏలండి అంటాడు. అంటే బహుగా ఆశీర్వదించాడు వారిని. కానీ ఇక్కడ వారి జీవితాలు ఏం చేయబడాలి? ఆ యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో నడిపించబడాల్సిన వారు. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటే ఆదాము ఏ పేర్లు పెట్టాడో ఆ యొక్క జంతువులు కానీ అక్కడ ఉన్న స్థితిని బట్టి వాటన్నిటికీ ఆ పేరు పెట్టబడి ఉన్న స్థితి. అంటే ప్రతి ఒక్క జీవము కలిగిన వాటికి పేరు పెట్టింది ఒక ఆదాము గారు. ఇక్కడ ఈ స్థితిని బట్టి ఇంతగా తన జీవితాన్ని బహుగా ఆశీర్వదించి ఉంటే ఇప్పుడు వీరి జీవితాల్లోకి ఏమొచ్చిందంటే ఒక ఎత్తనం వచ్చింది. ఏ స్థితిలోకి వచ్చింది? వీరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమొచ్చింది? ఏ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే సామెత యొక్క ఆదికాండంలో 3వ అధ్యాయంలో అంటుంది, సర్పం వచ్చి తన కుయుక్తి చేత మోసపరుస్తుంది. ఇది నిజమా? ఇప్పుడు మనుషుల యొక్క జీవితాల్లో కూడా ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఏది నమ్మాలో తెలియలేని పరిస్థితి. ప్రతి దానికి ఇది నిజమా అనే సందేహంతో నడిపించబడుతున్న పరిస్థితిలో ఏది చెప్పినా నమ్మే పరిస్థితికి వస్తుంది. ఇక్కడ ఈ జీవితాల్లో కూడా ఏ పరిస్థితిలో కలిగి ఉన్నారంటే ఆ యొక్క చెప్పిన సర్పం తన కుయుక్తి చేత వారిని మోసపరిచే స్థితికి తీసుకొచ్చింది. ఏమని చెబుతుంది? వారి జీవితాల్లో ఇచ్చిన స్థితి ఏమిటి? వారికి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు ఏమిటి? వారికి ఉన్న ఏమి ఇచ్చాడు ఆజ్ఞ? మీ ఇష్టం, మీకు ఇష్టమైన వాటన్నిటిని తినండి. కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలములు మీరు ముట్టిన దినమున తినిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అంటుంది.
ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకి ఏ ఆలోచన కావాలి అంటే మనము దేవుని యొక్క ఆలోచనకు అప్పగించుకోవాలి. మన స్వబుద్ధి కాదు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆలోచన మన పట్ల ఏమన్నది, ఆయన సంకల్పం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఎందుకు మనం సృష్టించాడు, ఈ సృష్టిలో మన జీవితాలు ఎంతవరకు మన జీవితాలు నడిపించుకోవాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడే. ఈ ఉన్నతమైన స్థితి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ స్థితిలో మనం నడిపించబడాలి, కానీ వ్యతిరేకమైన వాటిలో ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితి. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, చదవద్దు, నేను చెబుతానండి. అక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల్లో చెబుతున్నాయి, లోకములో ఉన్న దానిని మీరు ప్రేమించవద్దు, ఎందుకంటే లోకమును ప్రేమించిన వాడికి తండ్రి ప్రేమ ఉండదంట. అక్కడ అంటాడు, లోకములో ఉన్నవి అన్నీ ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మూడు విషయాలు ఇక్కడ జ్ఞాపకం. మనిషికి వారి జీవితాల్లో చేస్తున్న పొరపాటు ఏమిటంటే ఈ 3 విషయాల్లోనే పడిపోతున్న స్థితి. ఇప్పుడు మనకు తెలియజేస్తున్న మాటలు కూడా 3 విషయాలు కనపడుతున్నాయి. 1, స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు. 2, నీ జీవితంలో నీ జ్ఞాని కదా, నేను నీతిమంతుని కదా అని అనుకోవద్దు. నీ చెడుతనాన్ని అసహించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే స్థితిలోనికి రావాలి. 3, నీ జీవితంలో ఏం చేయబడాలంటే దేవుని సన్నిధిలో నీ జీవితం ఈటలో నమ్మకంగా జీవించగలిగితే ఆ జీవపు నమ్మకం కాదు, కానీ నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబడుతుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్నమట్ల ఏమిటంటే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే లోకము దాని యొక్క ఆశలు గతించిపోతాయి. ఎవడైతే దేవుని యొక్క చిత్తమును జరిగిస్తాడో వాడు నిరంతరం నిలిచి ఉంటాడు అంటాడు. ఆయన చిత్తం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన ఉద్దేశించిన సంగతి ఏమిటి? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆదామును అవ్వని సృష్టించిన ప్రణాళికలో వీరిని ఏం చేశాడు? బహుగా ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి, దానిని లోపరుచుకోండి అని చెబుతున్నాడు. మరి ఇప్పుడు ఈ స్థితిలో దేవుడు అంతగా ఆశీర్వదిస్తే ఇంకా ఏదో ఉందని ఆలోచన. మనిషికి ఏ స్థితి, మనిషి జీవితంలో ఏం కలిగి ఉంటుందంటే కలిగిన ఆశ కాక ఇంకా అతి ఆశ చేత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే ఇచ్చిన దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టుకొని వారి జీవితాల్లో ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే నాశనకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోనికి అప్పగించుకుంటే నీవు వెళుతున్న మార్గము సరళం చేయబడుతుంది. ఇక్కడ ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నా, దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికైనా యుద్ధానికి సిద్ధమయ్యాడంటే ముందు అయ్యా పలానా సాటికి వెళ్తున్నా, మరి వెళ్ళమంటారా ఆగమంటారా అంటే దేవుని ఎంతో విచారం చేసుకొని తన జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి అప్పగించుకుంటున్నాడు. అప్పగించుకున్న స్థితిని బట్టి దేవుడు వెళ్ళమంటే వెళ్తాడు, ఆగమంటే ఆగుతాడు. తన జీవితంలో విజయం పొందుకోవడానికి కారణం ఏమిటి? తను పోతున్న మార్గం సరళ చేయబడడానికి కారణం ఏమిటంటే స్వబుద్ధి ఆధారం చేసుకోవట్లా. తన యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళికలో ఏం చేయాలో అది నేర్చుకుంటున్నాడు. లేఖనాల్లో చెబుతున్న మాటలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు అంటాడు. ఆయన ప్రణాళికలో సృష్టించిన సృష్టిలో వీటిని ఏం చేశాడు? బహుగా ఫలించండి, విస్తరించండి, ఆశీర్వదించాడు కదా. ఇప్పుడు ఆయన చిత్త ప్రకారంగా వారు నడిపించబడాలి కదా. ఇప్పుడు వారి యొక్క సొంత ఆలోచనల చేత ఇప్పుడు ఎక్కడికి వెళుతున్న పరిస్థితి? తోటలో నుంచి వెలివేయబడిన పరిస్థితి, శాపగ్రస్తమైన పరిస్థితులను తీసుకొచ్చుకున్నారు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే గొప్పగా ఆశీర్వదించాడే. ఎలా ఇచ్చాడు? అసలు తన యొక్క మహిమను ఇచ్చాడు కదా. తన మహిమాత్మను ఆ యొక్క వ్యక్తికి ఇచ్చాడు. ఈ మహిమాత్మ ఏం చేయబడిందంటే కోల్పోయిన స్థితిలోనికి వచ్చాడు. ఎందుకు ఈ కోల్పోయిన పరిస్థితి అంటే మనిషి తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనంలో అంటాడు, ఇది ఒకటి మాత్రమే నేను యోచించి తిని, దేవుడు ప్రతి మనిషిని నరుణ్ణి యథార్థవంతునిగా సృష్టించాడు, కానీ
వారు ఏం చేస్తున్నారంటే ఈ విధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు. అంటే ఈ విధమైన ఆలోచనల చేత తమ యొక్క జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితిలోనికి వస్తున్నారు. ఇచ్చిన ప్రణాళిక ఏమిటి? దేవుడు ప్రతి మనిషిని ఒక యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, ఒక పరిశుద్ధుడిగా తన జీవితాన్ని ఇస్తే, ఇప్పుడు ఈ నీతి ఏం చేయబడుతుందంటే తన యొక్క సొంత ఆలోచన చేత నడిపించబడుతూ దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు యథార్థతను కోల్పోతున్నారు. ఇంకా అనుకుంటున్న మనిషి ఏం చెప్తున్నాడు అంటే తన జీవితంలో నేను పోతున్న మార్గం యథార్థంగా ఉందనుకుంటున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 26వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, అంటే ఒకని ప్రవర్తన వారి దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదకు అది మరణానికి చేరును అంటాడు. ఇక్కడ మనకు కావలసిన ప్రణాళిక ఏమిటంటే మన స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు. మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు ఏం చేయబడుతుందంటే మన త్రోవలో, మన జీవితంలో ఆ త్రోవ సరళం చేసే పరిస్థితికి రాదు, కానీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆదాము అవ్వల యొక్క జీవితాల్లో ప్రణాళిక ఏమిటి? విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, దానిని లోపరుచుకోవాలి, దాన్ని యాలాలి స్థితిలో ఉండవలసిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి? ఆ తోటలోంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చింది. ఆ జీవవృక్ష ఫలం తినటానికి అవకాశం లేని పరిస్థితి. వారి జీవితాల్లో ఇంకా శాపగ్రస్తమైన పరిస్థితికి వచ్చారే. ఇది మనం ఎంతో మాట్లాడుతున్న మాట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆయన సన్నిధిలో నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోనికి ఒప్పుకొని, ఆయన నీ జీవితంలో ఏం చేయమంటున్నాడో ఆయన చిత్త ప్రకారంలో చేయడానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఇంకా మత్తయి సువార్తలో ఆ మాటలో జ్ఞాపకం చేసుకుంటే 22వ వచనంలో అంటున్నాడు, 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామం భాషలు మాట్లాడలేదా, నీ నామం మేము అద్భుతాలు చేయలేదా? ఇవన్నీ నీ జీవితంలో అనుకుంటూ ఉండొచ్చు. దేవుని సన్నిధికి, అయ్యా నీ సన్నిధికి నేను తీసుకొచ్చానే, కానుకలు తీసుకొచ్చాను, నీ సన్నిధికి నేను ఇది వస్తువు తీసుకొచ్చానే, నువ్వు చెప్పుకున్నా ఏస్ట్. అక్కడ ఏమంటాడంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్రమం చేయవారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటాడు. ఎందుకు అక్రమం? ఎందుకు వచ్చింది ఇది? ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి తన జీవితంలో అక్రమం చేరింది. ఇప్పుడు అక్రమం ఏం పై పరిస్థితికి తీసుకొచ్చింది? తన జీవితంలో పాపముగా ఏలుబడి చేస్తున్న పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ పాపము తన జీవితంలో ఏ పరిస్థితికి తీసుకెళ్తుందంటే అది మరణానికి చేరే పరిస్థితిని తీసుకొస్తుంది. ఇది నేను నీతో మాట్లాడుతున్న మాట. ఒకటి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. రెండో విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటే, నీ జీవితంలో నేను జ్ఞానిని కదా, నేను నీతిమంతుని కదా అని నువ్వు అనుకోవద్దు. నీకు కలిగిన చెడుతనాన్ని అసహించుకొనుట నేర్చుకో. అప్పుడు నీ జీవితంలో ఏం కావాలంటే నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తు కలుగుతుంది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ మాటలో చాలా సత్యం ఉన్నది. ఇక్కడ మనిషి జీవితం ఏ పరిస్థితికి, ఎందుకు అనారోగ్య పరిస్థితికి ఎక్కువ పర్సెంట్ వస్తుందంటే, ఎక్కువ మనిషి జీవితంలో ఎందుకని ఈ యొక్క బలహీనత, ఎందుకని ఈ రోగం, ఎందుకని ఈ విధమైన వారి జీవితాల్లో ఈ పరిస్థితిలో ఉంటున్నారంటే వారు చేస్తున్న క్రియలే, వారు చేస్తున్న చెడుతనమే వారి మీద ఆ దేహానికి ఆరోగ్యం లేని పరిస్థితిని తీసుకొస్తుంది. లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నమాట, నేను జ్ఞానిని కదా అనుకొనొద్దు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఆశ్రయించుకో. మనకు తెలిసిన మాటలే. ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళారు, దేవాలయంలోకి వెళ్ళి వారి జీవితాల్లో ప్రార్థన చేస్తున్నారు. పరిచయుడు, సొంకరి వారి స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను దొంగ వలె లేను, వ్యభిచారి వలేను, నేను చోరుల వలె లేను, ఈ సొంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. అక్కడ చాలా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, లోకాసు వార్తలోనే 18వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, మీరు చదవద్దు, నేను చెబుతున్నమాట. అక్కడ అంటాడు, తాము ఏమనుకుంటున్నారంటే, ఉపమాన రీతిలో ఎందుకు చెబుతున్నారంటే, తాము నీతిమంతులు అనుకుంటూ ఇతరులను తునీకరించి వారు కలరని ఆయన ఈ ఉపమాన రీతిలో చెబుతున్నాడంట, బోధిస్తున్నాడంట.
ఇక్కడ అంటున్నమాట, నేను జ్ఞానిని కదా అని అనుకోవనొద్దు. నేనే నా పరిశుద్ధుని కదా అని నువ్వు అనుకోనొద్దు. నీ జీవితంలో కలిగి ఉన్న అవిధేయత, నీ జీవితంలో కలిగి ఉన్న ఆ చెడుతనం, నీ జీవితంలో ఉన్న ఆ యొక్క పాప సంబంధమైన క్రియ నీలోంచి తీసుకునే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, మనిషి యొక్క జీవితం ఇక్కడ తమ స్థితిని బట్టి బలహీనత ఎందుకు వస్తుందో గుర్తు చేస్తుంది మాట. నీ స్థితిని బట్టి, నీ జీవితంలో ఉన్న ఏ స్థితిలో నడిపించబడుతున్నావో, ఏ పరిశుద్ధతలో నిలబడలేని పరిస్థితి ఉన్నదో, ఆ యొక్క స్థితిని బట్టి భయభక్తులతో నడిపించబడలేని ఆ చెడుతనాన్ని ప్రేమిస్తున్న పరిస్థితి ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేఖనాల్లో బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగం 10వ భాగం ఇస్తున్నాను, ఇవన్నీ చెబుతున్నాడు. కానీ అతని యొక్క జీవితంలో చేయవలసినది ఏమిటంటే, తన యొక్క ప్రవర్తనలో, తన జీవితంలో చేయవలసిన క్రియ ఏమిటంటే, తన చెడుతనాన్ని ఒప్పుకోలేని పరిస్థితి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం నిశ్చయించుకోవాలి. ఇతను ఏమనుకుంటున్నాడు, తనకు తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట, నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. నేను జ్ఞానిని కదా, నేను నీతిమంతుని కదా, నేను పరిశుద్ధుని అని అనుకోనవద్దు. నీ జీవితంలో ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఆశ్రయించుకోవాలి. ఇక్కడ రెండో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, సొంకరి. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించయ్యా అంటున్నాడు. ఎందుకు ఈ విధమైన స్థితిలోనికి వచ్చాడు? తన జీవితంలో కనపడుతుంది తన యొక్క ప్రవర్తన, తన యొక్క చెడుతనం కనపడుతుంది, తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు. దేవుని యందు తన జీవితాన్ని ఎలాంటి స్థితిలో ఉన్నాడు, తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నాడు. లూకాసు సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు, జక్కయ్య. అతని జీవితంలో యేసు ఎవరో ఆయన చూడాలని ఆశపడుతున్న స్థితిని బట్టి అతడు ఆ జన సమూహంలో ఆ యొక్క వ్యక్తి పొట్టివాడే ఉన్నందున ఆ మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే దారిలో ఉన్నాడు. అప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు అతని దగ్గరకు వచ్చి, జక్కయ్య, నేను నీ ఇంటి వద్ద నివసించాలని ఆశపడుతున్నాను, రమ్మంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? సంతోషంతో, ఆనందంతో దానిని ఇంటి వద్దకు చేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇంటి వద్దకు చేర్చుకుని ఏం చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకి ఏ వాక్యం బోధించలా, ఆయనకి ఏ మాట చెప్పగా రాకముందే ఆయన జీవితంలో ఏం కలిగి ఉన్నాడో తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు, తను చేసిన చెడుతనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, దేవుని యందు ఒప్పుకుంటున్నాడు తన జీవితంలో. ఎప్పుడైతే అతను జీవితంలో, అయ్యా నేను ఎవరినైతే అన్యాయముగా నేను సంపాదించాను, నేను అతనికి 4 అంతలు చెల్లిస్తాను అని చెబుతున్నాడు. అప్పుడు అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, నీవు కూడా ఈ యొక్క అబ్రహాము కుమారుడివి అని చెప్తున్నాడు. ఇతను నీతో మాట్లాడుతున్న మాట. రెండో విషయం ఏమిటంటే, నీ జీవితంలో ఏం కావాలంటే, నీ యొక్క ప్రవర్తన, నీ స్థితిని బట్టి నీ జీవితంలో రెండవది ఏమిటంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనొద్దు. నేను నీతిమంతుని కదా అని అనుకొని నీ జీవితంలో ఇతరులను తుణీకరిస్తున్న పరిస్థితిలో ఉన్నావేమో, నిన్ను జీవితంలో ఒకరిని టాలెంట్ చేసుకుంటున్న పరిస్థితిలో ఉన్నావేమో. చాలా జాగ్రత్త. నీ జీవితంలో నీ స్థితిని బట్టి చెడుతనాన్ని ఆశ్రయించుకుంటే కావలసిన దేహానికి ఆరోగ్యం ఇస్తాడు. ఏ స్థితి, ఏ చెడుతనము మన జీవితాల్లో అనుకోనొచ్చు. ఏది ఒక లోక సంబంధమైన ఆ క్రియ చేస్తేనే చెడుతనం కాదు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం తెచ్చుకున్నట్లుగా కనపడుతుంది కదా. నీ జీవితంలో చేయవలసిన క్రియ కాకుండా నీ జీవితంలో హృదయంలోనికి ఏదైనా తీసుకొచ్చుకున్నావో అది నీ జీవితంలో ఏం చేస్తుందంటే, నీ జీవితంలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది. ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తున్నాను. అతడు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధిలో మంచిగా పోరాటం చేస్తున్న వ్యక్తిగా, విజయం పొందుకున్నవాడిగా కనపడతాడు. కానీ తన యొక్క హృదయ గర్వం చేత ఏం చేయబడిందంటే, మరణకరమైన రోగానికి వెళ్ళిపోయాడు. ఆ మరణకరమైన రోగము తన జీవితంలో ఏం చేసిందంటే, తన యొక్క స్థితిని గుర్తు చేస్తూ దేవుని యొక్క సేవకును పంపించి చెబుతుంది తనకి, అయ్యా ఇంకెందుకు ఈ విధమైన స్థితిలో ఉన్నావు, నీ జీవితం, నీ ఇంటిని చక్కబెట్టుకో, మరణిస్తున్నావు అని చెప్పి దేవుని యొక్క సేవకులు బోధిస్తూ ఉన్నారు. అక్కడ యేషయా ప్రవక్త బోధిస్తున్నాడు. ఆ యొక్క హిజ్కియాకి బోధిస్తున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, తన జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడ్డాడు అప్పుడు గుర్తు చేసుకున్నాడు. తన జీవితం అంతకు ముందున్న హృదయం గర్వమైన హృదయం,
ఆ గర్భహృదయం ఏం చేయబడిందంటే తన జీవితంలో ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తన జీవితంలో అనారోగ్యానికి తీసుకెళ్ళింది, తన జీవితంలో మరణకరమైన స్థితికి తీసుకెళ్ళింది. ఇదనమ నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వు అనుకోనొచ్చు జ్ఞాని కదా అని అనుకోని భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటే నువ్వు చేసే చెడు క్రియ కాదు, కానీ నీ జీవితంలో వస్తున్న హృదయ గర్వమే, కానీ నీ జీవితంలో ఇంకా నీ జీవితంలో నీకే నువ్వే జ్ఞాని కదా, నీతిమంతుడు కదా అని అనుకునే స్థితి ఉండకూడదు. దేవుని సన్నిధిలో జీవితం ప్రతి క్షణమును పరీక్షించుకుంటూనే నడిపించబడాలి. అట్టి స్థితిలోనికి మనం రావాలి. ఇక్కడ ఆ దేహానికి ఆరోగ్యం కలిగినట్లు కనబడుతుంది. అతడు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా నడిపించబడ్డాను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, నీ సత్యముతో నేను ఎలా నడిపించబడ్డాను, అదా హృదయంలోనే నేను ఎలా నడిపించబడ్డాను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళు విడిచుచు. అతడు చేసిన ప్రార్థన, అతడు వెళ్తున్న సేవకుడు చెప్పి వెళ్ళిపోతున్న నడిమి సేవకు వెళుతుండగానే దేవుని యొక్క వాక్కు మరలా ఆ సేవకుడికి తెలియజేసి, నువ్వు వెళ్ళి ఆ యొక్క వ్యక్తికి చెప్పు, నీవు కన్నీరు విడుచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించుతున్నానని చెప్పి ఒక జవాబు వస్తుంది. ఆమేన్. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడే మరణిస్తున్న పరిస్థితుల్లో ఉండగా దేవుడు గొప్ప అద్భుత రీతిగా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఏం చేశాడంటే, అతని యొక్క స్థితిలో గుర్తు చేసుకుంటే అతడున్న ప్రాంతము, అతడుకున్న ఆ యొక్క పట్టణమును, అక్కడున్న ప్రజలను, అక్కడ అంటాడు ఆషూరు రాజు చేతిలో పడకుండా నేను కాపాడుతాను అని చెబుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇతడు చేసిన దేవుని సన్నిధిలో అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకున్న దాన్ని బట్టి అతడు క్షేమముగా ఉన్నాడు. అతడు చేసిన ఆ యొక్క స్థితిని బట్టి అక్కడున్న ఆ పట్టణము క్షేమంగా మార్చబడింది. అతడు ఆ యొక్క జీవితంలో నేర్చుకున్న స్థితిని బట్టి అతడున్న ఆ పట్టణము ఆ ప్రజలను కూడా కాపాడబడిన స్థితికి వచ్చింది. అతనికి ఆయుష్ కూడా పొడిగించబడింది. ఇద్దరు నీతో మాట్లాడుతాం. దేవుని యందు భయభక్తులకు నడిపించబడుతూ చెడుతనాన్ని అసహించుకుంటున్నావా? నీ హృదయ గర్వాన్ని తొలగించుకుంటున్నావా? దేవుని సన్నిధిలోనికి నడిపించబడుతున్న స్థితిలో. ఈ మూడో విషయమే మనుషుల యొక్క జీవితాల్లో ఏం చేస్తారంటే ద్వేషించుకుంటున్న పరిస్థితులు ఉంటాయి. ఒక సేవకుడు చెబుతున్న పరిస్థితిని బట్టి సేవకుడు ఈ విధంగానే చెబుతాడులే, వారు డబ్బుల కొరకే ప్రార్థన చేస్తారు, డబ్బుల కొరకే ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు అని చెప్పి మనుషులను ద్వేషించుకుంటే సేవకులను ద్వేషిస్తున్న పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అంటున్న మాటలు చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ అంటున్న మాట 9వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నీ రాబడి అంతటిలో పదమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాని ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది. నీ గానుగులలో కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం ఒక వ్యక్తిని. ఆ యొక్క వ్యక్తిని తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 17వ వచనంలో అనుకుంటే అక్కడ జ్ఞాపకంతో ఒక వ్యక్తి యవనస్తుడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడ్డవాడు? ధనాన్ని ప్రేమిస్తున్నవాడు. అక్కడ అంటాడు, నీకు కలిగింది నీ స్థితిని బట్టి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఇక్కడ ఈ రాబడేంతటిలో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏం చేయాలంటే పదమ ఫలము దేవునికి ఇవ్వాలి. నీ ఆస్తిలో భాగంనిచ్చి గణపరచమంటాడు. ఇంకొక మాట ఉంటుంది, ఏమంటుందంటే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం కాడ నుంచి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్నట్లుగా మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా అంటున్నాడు. మీరు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారంటాడు. ఆయన అంటున్న మాటను బట్టి, అయ్యా మేము దేని విషయంలో దొంగలించామయ్యా? అక్కడ అంటాడు, నా రాబడి మీ స్థితిని బట్టి ఆ ప్రతిష్టార్పణ ఆ దేవునికి ఇయ్యకే, ఆ 10వ భాగాన్ని దేవునికి ఇయ్యకే మీరు దొంగలిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నీ జీవితంలో ఏం కావాలంటే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే, నీకు జీవితంలో నీ గానుగలో క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలాలంటే, అంటే నువ్వు బహుగా ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో నీకు కలిగినది దేవుని సన్నిధిలో నీ పదం ఫలము, నీ ఆస్తిలో భాగమిచ్చి నీకు కలిగిన ఆ యొక్క స్థితిని బట్టి నీ రాబడి అంతటిలో 10వ భాగం 10వ వంతు దేవుని సన్నిధిలో ఇస్తున్నావు. ఆ దేవుని సన్నిధికి తీసుకొచ్చే స్థితిలోనికి వస్తున్నావా? దేవుని యొక్క సేవకుల కొరకే ఆ విధమైన స్థితిలో, ఆ యొక్క భారమైన స్థితిలో ఆ సేవకులకి ఇచ్చే స్థితిలోనికి వస్తున్నావా? అలాంటి స్థితిలో నడిపించబడుతున్నావా లేదో జ్ఞాపకం చేసుకో.
మన జీవితాల్లో ఇలాంటి 3 అనుభవాలు మన జీవితాలు కలిగి ఉండాలి. 1 మన స్థితిని బట్టి స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు. 2 మన జీవితాల్లో జ్ఞానిని కదా అనుకోవద్దు. దేహాన్ని చెడుతనాన్ని నిశ్చయించుకోవాలి. 3 నీ జీవితంలో కలిగిన దాన్ని బట్టి నీ యొక్క స్థితిని బట్టి నీ రాబడి ఎంతటిలో 10వ ఫలము, 10వ భాగము, ఆస్తిలో భాగమునిచ్చి కనపరచమంటున్నాడు. ఇవి కష్టములే కానీ ఆ పైన ఉన్న 2 మాటలు చాలా శ్రద్ధగా ఆలకించండి. 1 10వ ఫలం అంటున్నాడు, 2వది 10వ భాగం అంటున్నాడు. ఇక్కడ అంటే ఫస్ట్ది లాస్ట్ది మిగతా ఉన్నది మందే. దేవుడు ఎందుకు ఈ ఫస్ట్ది లాస్ట్ అడుగుతున్నాడు? నీ కాడున్న ఆస్తిని జాగ్రత్తగా కాపాడడానికి దేవుడు మొదటి ఫలం అడుగుతున్నాడు, చివరి ప్రథము అడుగుతున్నాడు. నీ స్థితిని బట్టి నీకు కలిగిన దాన్ని దేవుడు ఆ విధంగా కాపుదలంచడానికి కూడా కారణమైంది. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేయొచ్చా? ప్రార్థన వేరే వాళ్ళు చేస్తారు.